కస్టడీలో తనను హింసించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు నిరాహార దీక్ష చేపట్టారు. అంబటి దీక్షకు వైఎస్ఆర్సీపీ నేతలు సంఘీభావం తెలిపారు. తన ఇంటిపై దాడి చేసి తననే 18 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి జరిగిందని మండిపడ్డారు. ఆయన నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మర్యాదగా చట్టబద్ధంగా వ్యవహరించే కార్యక్రమాలు చేయండి. మీ సంగతి తేలుస్తా. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా. చట్ట ప్రకారం చర్య తీసుకునేంత వరకు నా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతా ఉంది. కాబట్టి దానిని అనుసరిస్తూ ఇవాళ చాలా మంది కాకి చొక్కా ముసుగులో పనిచేస్తా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఏదంటే అది జరుగుతుంది, సాగుతుంది, మనల్ని కాసేటటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి మరి ఈ రాజ్యాంగాన్నో లేకపోతే ఒక లా అండ్ ఆర్డర్నో కాపాడాల్సినటువంటి పోలీసులే కళ్ళు అప్పగించి ప్రేక్షక పాత్ర చూస్తూ అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళ సమక్షంలోనే కనీసం ఏ ఒక్కరి మీద కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోగా తిరిగి వాళ్ళకి వత్తాసు పలికేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందో ఇవాళ దానిని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు గారు మరి గుంటూరు కలెక్టరేట్ ఎదురుగుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.